ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అనేది చూద్దాం. రెనిన్, యాంజియోటెన్సిన్ అండ్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అనేది చూద్దాం. అయితే వాట్ ఆర్ ద యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్? రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటిదంటే, ఎప్పుడైతే బీపీ లెవెల్స్ అనేది తక్కువైపోయిందో బై ఇట్ ఈస్ చెక్డ్ బై రీనల్ పారో receptors, and when there is decrease NaCl delivery to macula densa at the DCT, and wherein there is increased sympathetic tone అంటే beta 1 receptors over the vessel endothelium అనేది సింపాథిక్ టోన్ అనేది పెరిగినప్పుడు, లేదంటే డిక్రీస్ NaCl at the macula densa అండ్ డిక్రీస్ బీపీ బై రీనల్ బారోరెసెప్టర్స్ ఇవి కనుక సెన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అయ్యేదే రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరాన్ సిస్టమ్. ఫస్ట్ లివర్ నుంచి మనకి యాంజియోటెన్సినోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దీనివల్ల మనకి మ్యాక్యులా డెన్సా జెక్స్ట్రాగ్లోమెరులర్ సెల్స్ నుంచి మనకి రెనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. This renin acts on angiotensinogen and it is converted into angiotensin 1. ఓకే, angiotensin 1. దాని తర్వాత angiotensin 1 అనేది లివర్ నుంచి అండ్ లంగ్ అండ్ కిడ్నీ ఇక్కడ నుంచి మనకి angiotensin కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విచ్ యాక్ట్స్ ఆన్ angiotensin 1 and it is converted into angiotensin 2. ఓకే, angiotensin 2 లెక్క కన్వర్ట్ అవుతుంది. నౌ after converting into angiotensin 2, ఈ angiotensin 2 has some effect. ఇప్పుడు angiotensin 2 has inhibitory effect on renin. Angiotensin 2 has inhibitory and regulatory effect on renin. ఎప్పుడైతే angiotensin 2 sufficient amounts ఫామ్ అయ్యి దాని వర్క్ అయిపోయిన తర్వాత it inhibits the renin. So it is the first point. Second point ఏంటిదంటే angiotensin 2 actions. Angiotensin actions on the kidney, angiotensin actions on the brain, angiotensin actions on the vessels. First on the vessels చూద్దాం, చిన్న టాపిక్. angiotensin 2 అనేది it acts on angiotensin 1 receptors. It acts on angiotensin 1 receptors on the blood vessels and lead to vasoconstriction, lead to increased BP. ఓకే, ఫస్ట్ బీపీ తక్కువ ఉండేది, సో ఇప్పుడు బీపీ పెరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఏంటిది, మనకు నార్మల్గా ఇప్పుడు కిడ్నీ దగ్గర చూసుకుందాం. ఆన్ ద కిడ్నీ అంటే అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్స్ ఇక్కడ పీసీటీ ఉంటుంది అండ్ ఎట్ ద కలెక్టింగ్ డక్ట్ ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్, పీసీటీ అండ్ కలెక్టింగ్ డక్ట్. ఫస్ట్ అండ్ ఎఫరెంట్ ఆర్టీరియల్స్ దగ్గర కూడా ఉంటాయి. ఎఫరెంట్ ఆర్టీరియల్ గ్లోమరులస్ దగ్గర కూడా ఉంటుంది. నార్మల్గా ఇఫ్ దిస్ ఈస్ ఎఫరెంట్ ఆర్టీరియల్, దిస్ ఈస్ ఎఫరెంట్ ఆర్టీరియల్, గ్లోమరులస్ అండ్ ఎఫరెంట్ ఆర్టీరియల్, అండ్ ఇక్కడ కిందకి ఫిల్ట్రేషన్ అనేది వెళ్తుంది. ఇప్పుడు angiotensin 2 will constrict the efferent arteriole. It constricts the efferent arteriole. So ఇక్కడ మనకి ప్రెషర్ గ్రేడియంట్, సో ఇట్ ఇంక్రీజెస్ ద ప్రెషర్ గ్రేడియంట్ పెరిగింది కాబట్టి ఎఫరెంట్ ఆర్టీరియల్ నుంచి బాగా ఫిల్టర్ ఫ్రాక్షన్ అనేది పెరుగుతుంది. సో ఎఫరెంట్ ఆర్టీరియల్ constriction by angiotensin 2 leading to increase glomerular filtration rate, increase filtration fraction and decreases renal blood flow. ఓకే, రీనల్ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయింది డ్యూ టు వాసో కన్స్ట్రిక్షన్ వల్ల. రీనల్ బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది అండ్ ఇక్కడ ఎఫరెంట్ ఆర్టీరియల్ కన్స్ట్రిక్షన్ వల్ల మనకి ఫిల్ట్రేషన్ ఫ్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఇంక్రీస్ GFR, డిక్రీస్ రీనల్ బ్లడ్ ఫ్లో అండ్ ఇంక్రీస్ ఫిల్ట్రేషన్ ఫ్రాక్షన్. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ఎఫరెంట్ ఆర్టీరియల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, నౌ కమింగ్ టు అడ్రినల్స్ దగ్గరకు వచ్చేసరికి angiotensin 2 ఫస్ట్ పీసీటీ దగ్గర చూద్దాం. angiotensin 2 యాక్ట్స్ ఆన్ ద పీసీటీ దగ్గర ఏమవుతుందంటే నార్మల్గా ఇక్కడ H+ అండ్ H+. యూరిన్ లోపలికి మనకి ఫిల్ట్రేషన్ అయిన తర్వాత బైకార్బోనేట్స్ వస్తుంది. బైకార్బోనేట్ అండ్ H+ కలిసి H2CO3 ఫామ్ అవుతుంది and it is degraded into H2O plus CO2 in the presence of carbonic anhydrous 4. This H2O enters into the PCT by aquaporin channels
and by CO2 in the PCT and H2O రెండు కలిసి మనకి in the presence of carbonic anhydride is converted into H2CO3. H2CO3 divided into H plus and HCO3 minus. HCO3 minus అనేది బ్లడ్ లోపలికి వెళ్ళిపోతుంది along with Na అండ్ H ప్లస్ అనేది బ్యాక్ టు ద ల్యూమెన్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద సైకిల్. అట్లయితే దిస్ యాక్షన్ ఈ ప్లేస్లో Na అండ్ హెచ్ ప్లస్, ఓకే, Na అండ్ హెచ్ ప్లస్ దీన్ని స్టిమ్యులేట్ చేసేది యాంజియోటెన్సిన్ 2. సో ఇట్ హెల్ప్స్ ఇన్, ఇక్కడ ఏమేమవుతుంది మనకి సోడియం రీఅబ్సార్ప్షన్, బైకార్బోనేట్ రీఅబ్సార్ప్షన్, వాటర్ రీఅబ్సార్ప్షన్. సో సోడియం బైకార్బోనేట్ అండ్ వాటర్ రీఅబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ కాంట్రాక్షన్ ఆల్కలోసిస్ అంటారు. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ వాసో కన్స్ట్రిక్షన్ ఒకటి. ఓకే, వాసో కన్స్ట్రిక్షన్ ఒకటి. నెక్స్ట్ ఇంక్రీజెస్ జిఎఫ్ఆర్ వెన్ రీనల్ బ్లడ్ ఫ్లో ఇస్ లో అండ్ ఇట్ ఇంక్రీజెస్ ద ఫిల్టరేషన్ ఫ్రాక్షన్. అట్లా మనకి ప్రోటీన్ లీక్ అనేది జరుగుతుంది. ఇట్ కాజెస్ ప్రోటీన్ లీక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఇట్ హెల్ప్స్ ఇన్ కాంట్రాక్షన్ ఆల్కలోసిస్ బై sodium, bicarbonate and water reabsorption. Next, on the adrenal gland, angiotensin 2 acting on adrenal gland. అడ్రినల్ గ్లాండ్ మీద యాంజియోటెన్సిన్ యాక్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి మనకి ఆల్డోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నో దిస్ ఆల్డోస్టిరాన్ యాక్ట్స్ ఆన్ ఆల్ఫా ఇంటర్కలేటెడ్ సెల్స్ అండ్ ప్రిన్సిపల్ సెల్స్ బై, ఇప్పుడు మినరలోకార్టికాయిడ్ రిసెప్టర్ ఉంటుంది. Aldosterone is a mineralocorticoid, acts on the mineralocorticoid receptor on the alpha intercalated cells and principal cells. Principal cells దగ్గర ఏం చేస్తుందంటే ఇట్ కాజెస్ ఇంక్రీస్ ఎపిథీలియల్ సోడియం ఛానల్స్ అండ్ it increases sodium potassium ATPase action and it increases K plus conductance. Okay, aldosterone causes increase epithelial sodium channels, increase sodium potassium ATPase and increase K plus conductance. దీనివల్ల మనకి ఏమవుతుంది, సోడియం రీఅబ్సార్ప్షన్ అనేది పెరుగుతుంది, K ప్లస్ లాస్ అనేది పెరుగుతుంది, K ప్లస్ లాస్ అవుతుంది, సోడియం రీఅబ్సార్ప్షన్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫా ఇంటర్కలేటెడ్ సెల్స్ దగ్గర మనకి ఇంక్రీస్ H ప్లస్ K ప్లస్ ATPase, దానివల్ల H ప్లస్ సెక్రేషన్ అనేది అవుతుంది, దేర్ బై H ప్లస్ లాస్ అవుతుంది, దిస్ లీడ్స్ టు ఆల్కలోసిస్. సో ఫైనల్లీ Na ప్లస్ రీఅబ్సార్ప్షన్, K ప్లస్ లాస్, H లాస్. సో ఇది. అండ్ ఆల్సో యాంజియోటెన్సిన్ 2 యాక్ట్స్ ఆన్ బ్రెయిన్ దగ్గర ఎక్కడెక్కడ హైపోథాలమస్ ఒకటి, హైపోథాలమస్ ఇట్ కాజెస్ థర్స్ట్. ఓకే, హైపోథాలమస్ దగ్గర ఇట్ స్టిమ్యులేట్స్ థర్స్ట్ అండ్ యాంజియోటెన్సిన్ 2 ఆల్సో యాక్ట్స్ ఆన్ పిట్యూటరీ గ్లాండ్ లో పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే, పోస్టీరియర్ పిట్యూటరీ దగ్గర యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తారంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఆల్డోస్టెరాన్ సెక్రేషన్. ఆల్డోస్టెరాన్ ఏం చేస్తుంది, ఆల్డోస్టెరాన్ యాక్ట్స్ ఆన్ ప్రిన్సిపల్ సెల్ and stimulate aquaporin production and increases water reabsorption. Okay, and angiotensin 2 acts on brain, that is pituitary gland, that is posterior pituitary. అక్కడ నుంచి మనకి ఆల్డోస్టెరాన్ అనే యాంటీడైరెటిక్ హార్మోన్ ADH or vasopressin అనే సెక్రెట్ అవుతుంది, which acts on a principal cell of the collecting duct, thereby producing aquaporins and thereby increasing water reabsorption. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్. ఫైనల్లీ ఒకసారి రాసుకుంటే యాంజియోటెన్సిన్ 2 ఎఫరెంట్ ఆర్టీరియల్ కన్స్ట్రిక్షన్, దేర్ బై ఇట్ ఇంక్రీజెస్ GFR, increases filtration fraction, decrease renal blood flow. అండ్ యాంజియోటెన్సిన్ 1 రిసెప్టర్ని యాక్ట్ చేయడం వల్ల ఇట్ కాజెస్ వాసో కన్స్ట్రిక్షన్, దేర్ బై ఇంక్రీజింగ్ BP. నౌ థర్డ్ యాక్షన్ హైపోథలామస్ మీద యాక్ట్ చేయడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ థర్స్ట్. ఓకే, నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ యాక్ట్ చేయడం వల్ల ADH యాంటీడైరెటిక్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది, aquaporin on the principal cells leading to increased water reabsorption. నెక్స్ట్ PCT మీద ఇంక్రీజ్ సోడియం H ప్లస్ ఎక్స్చేంజర్, దీనివల్ల ఏమవుతుంది ఇంక్రీజ్ సోడియం రీఅబ్సార్ప్షన్, ఇంక్రీజ్ వాటర్ రీఅబ్సార్ప్షన్, ఇంక్రీజ్ బైకార్బోనేట్ రీఅబ్సార్ప్షన్ లీడింగ్ టు కాంట్రాక్షన్ ఆల్కలోసిస్. నెక్స్ట్ ఆన్ ద అడ్రినల్ గ్లాండ్ మీద యాక్ట్ చేయడం వల్ల ఆల్డోస్టిరాన్ is acting on alpha intercalated cells and principal cells, thereby it causing alkalosis and K plus loss and sodium reabsorption. ఓకే, దీంట్లో ఆల్కలోసిస్ అవుతుంది, హైపోకలేమియా అవుతుంది, సోడియం ఇంక్రీజ్ ఇన్ సీరం. సో
ఫస్ట్ వన్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్, ఏసీఈ ఇన్హిబిటర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లివర్ నుంచి యాంజియోటెన్సినోజెన్, ఓకే, యాంజియోటెన్సినోజెన్ మీద రెనిన్, రెనిన్ వల్ల మనకి యాంజియోటెన్సిన్ 1 మీద లంగ్ అండ్ కిడ్నీ నుంచి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్, ఇది యాంజియోటెన్సిన్ 2 లెక్క కన్వర్ట్ అవుతుంది. దిస్ నార్మల్లీ ఇన్హిబిట్స్ రెనిన్. సో ఇప్పుడు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇస్ ఇన్హిబిటెడ్, దేర్ ఫోర్ యాంజియోటెన్సిన్ 2 అనేది తక్కువైపోతుంది, దేర్ బై లాస్ ఆఫ్ ఇన్హిబిషన్ ఆన్ ద రెనిన్. సో increase renin values. Okay, first option, increase in renin values due to loss of negative feedback. ఓకే, యాంజియోటెన్సిన్ లెవెల్ తక్కువైంది కాబట్టి రెనిన్ని తక్కువ చేసేది ఏది లేదు. సో లాస్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ యాంజియోటెన్సిన్ 2 లెవెల్స్ అనేవి తక్కువైపోతుంది. నెక్స్ట్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్స్ కూడా తక్కువైపోతాయి, దేర్ బై నార్మల్లీ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే బ్రాడికైనిన్ని బ్రేక్ చేస్తుంది. Bradykinin is acted upon by angiotensin converting enzyme and మనకు ప్రొడ్యూస్ బ్రేక్ డౌన్ ప్రొడక్ట్స్. అయితే ఇప్పుడు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ తక్కువైంది కాబట్టి ఇట్ ఇంక్రీజెస్ బ్రాడికైనిన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, యాంజియోటెన్సిన్ 2 తక్కువైపోయింది కాబట్టి ఆల్డోస్టెరాన్ కూడా తక్కువైపోతాయి, డిక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ ఆల్డోస్టెరాన్. దిస్ లీడ్స్ టు సోడియం అండ్ వాటర్ లాస్, దిస్ లీడ్స్ టు డిక్రీజ్ బీపీ. నెక్స్ట్ యాంజియోటెన్సిన్ 2 తక్కువైపోయింది కాబట్టి this lead to decrease efferent arteriole constriction. Efferent arteriole constriction తక్కువైంది కాబట్టి మనకి it leads to decrease GFR, lead to increase serum creatinine. ఓకే, అంతేకాకుండా efferent arteriole constriction తక్కువైంది, it may lead to efferent arteriole dilation కూడా కావచ్చు. efferent arteriole dilation అయితే it decreases capillary pressure gradient. capillary pressure gradient తక్కువైపోయిందంటే it lead to decrease protein loss. ఓకే, ప్రోటీన్ లాస్ అనేది తక్కువైతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ డిక్రీజెస్ ప్రోటీన్ లాస్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ సీరం క్రియేటినిన్, ఇది ఒక సైడ్ ఎఫెక్ట్. ఇట్ డిక్రీజెస్ ద బీపీ అండ్ ఇట్ డిక్రీజెస్ ద యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇంక్రీజ్ బ్రాడికైనిన్. ఇట్ డిక్రీజెస్ ద యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. ఇట్ ఇంక్రీజెస్ ద రెనిన్ వాల్యూస్. As it decreases the protein loss, it is used in diabetes mellitus related nephropathy, CKD patients and hypertension patients with proteinuria. Hypertension patients with proteinuria ఉన్నా కానీ, CKD patients కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్న పేషెంట్స్లో కానీ we can use angiotensin converting enzyme inhibitors. Angiotensin converting enzyme inhibitors ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే రీల్, ఏంటిది, రామిప్రిల్, ఇనాలప్రిల్, ఓకే, లిస్నోప్రిల్ and captopril. Okay, now coming to what are the uses ఏంటిదంటే ఇట్ హెల్ప్స్ ఇన్ వాసోడైలటేషన్. ఇప్పుడు యాంజియోటెన్సిన్ 2 లేదు కాబట్టి యాంజియోటెన్సిన్ 1 మీద యాక్ట్ కాదు కాబట్టి దేర్ ఇస్ వాసోడైలటేషన్ అండ్ డిక్రీజ్ ఆల్డోస్టిరాన్ వాల్యూస్ కూడా తక్కువైపోయినాయి. దిస్ లీడింగ్ టు హెల్ప్ ఇన్ హైపర్టెన్సివ్ పేషెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ యూజ్ ఏంటిదంటే డిక్రీజ్ ఇన్ ఆల్డోస్టిరాన్ అండ్ డిక్రీజ్ ఇన్ యాంజియోటెన్సిన్ 2 లెవెల్స్ అవ్వడం వల్ల ఇట్ డిక్రీజెస్ వాటర్ అండ్ సోడియం, దేర్ బై ఇట్ డిక్రీజెస్ ద ప్రీలోడ్. ఓకే, ప్రీలోడ్ అనేది తక్కువవుతుంది అండ్ దీనివల్ల వాసోడైలటేషన్ ఆఫ్ ఆర్టెరియోల్స్. దీస్ లీడ్ టు డిక్రీజ్ సిస్టమిక్ వాస్కులర్ రెసిస్టెన్స్. ప్రీలోడ్ తక్కువైంది, సిస్టమిక్ వాస్కులర్ రెసిస్టెన్స్ తక్కువైంది అంటే డిక్రీజ్ ఇన్ ఆఫ్టర్ లోడ్ అని అర్థం. So decrease in preload and decrease in afterload. Help in heart failure with reduced ejection fraction. Decreases preload and decreases afterload help in heart failure with reduced ejection fraction. Normally, this is the most important point. Angiotensin 2 causes heart remodeling by fibroblast proliferation, myocyte hypertrophy and collagen or inflammation. ఇవన్నీ వల్ల హార్ట్ అనేది రీమోడలింగ్ అనేది జరుగుతుంది యాంజియోటెన్సిన్ 2 వల్ల.
ఇప్పుడు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ వల్ల యాంజియోటెన్సిన్ 2 లెవెల్స్ అనేవి తక్కువవుతుంది. దేర్ బై ఇట్ ప్రివెంటింగ్ హార్ట్ రీమోడలింగ్. It prevents the heart remodeling. Thereby, angiotensin converting enzyme inhibitors prevent the unfavorable heart remodeling as a result of chronic hypertension. Therefore, what are the side effects? Side effects ఏంటంటే first one, increase bradykinin. కాబట్టి it causes cough and angioedema, and it is a teratogen. Next, third one, GFR అనేది తక్కువైపోతుంది కాబట్టి ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ సీరం క్రియేటినైన్. నెక్స్ట్, K ప్లస్ ఎక్స్క్రీషన్ అవుతుంది కాబట్టి డిక్రీస్ K ప్లస్ ఎక్స్క్రీషన్ లీడింగ్ టు హైపర్ కలీమియా, అంటే ఇంక్రీజ్ K ప్లస్ అవుతుంది. నెక్స్ట్, సిక్స్త్ వన్, ఆల్డోస్టిరాన్ తక్కువ ఉంది అండ్ వాసో డైలేషన్ అయింది. దిస్ లీడ్స్ టు డిక్రీజ్ BP, దట్ ఈస్ హైపోటెన్షన్. అండ్ seventh one, used with caution in asthma patients. And angiotensin converting enzyme inhibitors are contraindicated in patients with C1 esterase inhibitor deficiency. C1 esterase inhibitor deficiency ఉన్న patients లో angiotensin converting enzymes is contraindicated because risk of హెరిడిటరీ యాంజియోఎడిమా ఎక్సాసర్బేషన్. అండ్ వీళ్ళ దాంట్లోనే కాకుండా బైలేటరల్ renal artery stenosis. In these both patients, angiotensin converting enzyme is contraindicated. This is also most important point. Angiotensin converting enzyme is inhibited in C1 esterase inhibitor deficiency patients and bilateral renal artery stenosis patients. It is contraindicated. Used with caution in asthma patients. యాజ్ ఆల్డోస్టిరాన్ తక్కువైపోతే వాసో డైలటేషన్ కూడా అవుతాయి కాబట్టి బీపీ తక్కువైపోతుంది. పొటాషియం ఎక్స్క్రీషన్ తక్కువైపోతాయి కాబట్టి ఇట్ లీడ్స్ టు హైపర్ కలీమియా. సో ఒక నిమోనిక్ క్యాట్స్ అని ఉంటే CATCH, C for cough, A for angioedema, T for teratogen, C for increase creatinine levels, H for hypotension, and H for hyperkalemia. So these are the side effects. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది కాంట్రాఇండికేషన్స్ అండ్ యూజ్డ్ విత్ కాషన్ ఇన్ ఆస్తమా పేషెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నౌ కమింగ్ టు ARBs ఈస్ యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్. ఇప్పుడు యాంజియోటెన్సిన్ 2 అనేది యాంజియోటెన్సిన్ 1 రిసెప్టర్ మీద యాక్ట్ కాకుండా ఆపేదే యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్, ARBs. ఓకే, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటిదంటే లొసార్టన్, వాల్సార్టన్, సార్టన్స్ అండ్ క్యాండీసార్టన్. ఓకే, లొసార్టన్, వాల్సార్టన్ అండ్ క్యాండీసార్టన్. ఇక్కడ దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆన్ బ్రాడికైనిన్. ఓకే, బ్రాడికైనిన్ లెవెల్స్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తలేం కాబట్టి యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ will inhibit the bradykinin and it causes a breakdown products of bradykinin. So there is no effect on bradykinin, angiotensin receptor blockers. Okay, now what are the uses of ARBs? Same uses: hypertension, heart failure, CKD patients, diabetic nephropathy patients, and AC inhibitors side effects ఉన్న వాళ్ళకి AC inhibitors who have cough and angioedema can use ARBs as an alternative. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్కి ఏంటి CATCH. దీంట్లో C and A ఉండవు. ఇట్ కాజెస్ టెరటోజెనిసిటీ, ఇంక్రీస్ క్రియేటినైన్, హైపర్ కలేమియా అండ్ హైపోటెన్షన్. నెక్స్ట్ కమింగ్ టు ఆలిస్కిరన్. ఓకే, ఆలిస్కిరన్ అనేది ఇట్ ఈస్ అన్ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్. అంటే రెనినే లేకపోతే యాంజియోటెన్సినోజన్ నుంచి యాంజియోటెన్సినోజన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లివర్, యాంజియోటెన్సినోజన్ రెనిన్ ఫ్రమ్ JG సెల్స్, అక్కడ నుంచి యాంజియోటెన్సిన్ 1
రెనిన్ అనేది లేక డైరెక్ట్ ఇన్హిబిటర్ ఆఫ్ రెనిన్. Alice Kiran is direct inhibitor of the renin. Therefore, angiotensinogen cannot be converted into angiotensin 1. So, మనకి there is no effect on angiotensin converting enzyme. There is no effect on bradykinin. అంటే bradykinin డిగ్రేడ్ అయిపోతుంది, angiotensin converting enzyme అనేది ఉంది. ఓకే, సో CATCH దాంట్లో సేమ్ కాఫ్ ఉండదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ టెరటోజన్, బట్ ఇట్ కాజెస్ angioedema, increase serum creatinine values, and it causes hyperkalemia and hypotension. So these are the uses and side effects of Alice Kiran angiotensin receptor blockers and angiotensin converting enzyme inhibitors. Okay, thank you for your patience listening.